వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. చాలా కాలం నుంచి మానవుడు భూమి ఎలా ఏర్పడిందనే విషయంపై తర్జన భర్జన పడుతూనే ఉన్నాడు. 400 సంవత్సరాల క్రితమే భూమి సౌర కుటుంబంలోని గ్రహమని, అది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని తెలుసుకోగలిగాడు. అప్పటి నుంచి శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతుల్లో భూమి వయసును తెలుసుకోవడం ఆరంభించారు. ఆ పద్ధతుల్లో రేడియో ధార్మికత ఆధారంగా చేసే ప్రయోగాలు అతి ముఖ్యమైనవి. ఈ పద్ధతిలో అతి ప్రాచీన శిలలను సేకరించి వాటిలో నిక్షిప్తమై ఉండే యురేనియం, సీసం పాళ్లను అంచనా వేస్తారు. యురేనియం కొన్ని రేడియో వికిరణాలను వెలువరించే రేడియో ధార్మిక పదార్థం. అందువల్ల దాని నుంచి రేడియో ధార్మిక కిరణాలు ఎల్లప్పుడూ వెలువడుతుంటాయి. అలా యురేనియం రేడియో వికిరణాలను వెలువరిస్తూ చివరికి సీసంగా రూపాంతరం చెందుతుంది. యురేనియం 238 ఐసోటోప్ ద్రవ్యరాశిలోని సగభాగం 4.5 బిలియన్ సంవత్సరాల్లో సీసం 28గా రూపాంతరం చెందుతుంది. దీనిని యురేనియం అర్ధజీవిత కాలం అంటారు. ఈ అర్ధజీవిత కాలం ఆ శిలలో అప్పట్లో ఉండే యురేనియం, సీసంల పరిణామాల ఆధారంగా శాస్త్రజ్ఞులు భూమి వయసును లెక్కగడతారు. అతి ప్రాచీన శిలలను సేకరించి ఈ రేడియో ధార్మికత పద్ధతి ద్వారా శాస్త్రజ్ఞులు భూమి వయసు 3.5 బిలియన్ సంవత్సరాలుగా, ఈ శిలలు భూమి ఏర్పడిన తర్వాత ఏర్పడినవే. అందువల్ల భూమి వయసు 3.5 బిలియన్ సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంటుంది. మెటయోరైట్స్లో ఉండే సీసం, విశ్వ ఆవిర్భావం లాంటి విషయాలను పరిగణంలోకి తీసుకుంటే భూమి వయసు 4.6 బిలియన్ సంవత్సరాలని చెప్పవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.